హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్. ఇప్పుడు మన వీడియో ఏంటంటే చేపల పులుసు, తెలంగాణ స్టైల్ చేపల పులుసు. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, కోకోనట్, టమాటా, చింతపండు, ఇంకా మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు, ధనియాలు, గసగసాలు, పోపు దినుసులు, కారం పొడి, ఉప్పు, తగినంత పసుపు. నెక్స్ట్ మేకింగ్ ప్రాసెస్: మెంతులు ఇప్పుడు పెంకు మీద వేయించుకోవాలి ఎర్రగా అయ్యే వరకు. వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ ధనియాలు, కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పెంకు మీద ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ చాలా టైం టేకింగ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది కూర మాత్రం. ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించుకోవాలి ఎర్రగా అయ్యే వరకు. కలుపుతూ వేయించుకోవాలి, లేదా మాడిపోతుంది. ఆనియన్స్ ప్యాన్ పెట్టి వేయించుకోవాలి, ఎర్రగా మాడకుండా వేయించుకున్నాక టమాటా కట్ చేసుకున్న టమాటా అదే బాండీలో వేసేయాలి. నెక్స్ట్ ఇవన్నీ వేయించుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ధనియాలు, యాలకులు, లవంగాలు, జీలకర్ర, మెంతులు, కొబ్బరి, గసగసాలు అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ చేసుకోవాలి.
పసుపు, పసుపు వేసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ వేసుకొని గ్రైండ్ వేసుకున్నాక అదే బాండీలో ఏదైతే ఆనియన్ టమాటా మనం వేయించుకున్నామో అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఇందాక పట్టుకున్న పేస్ట్ అంతే వేసుకోవాలి. ఇదంతా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మీ ఇంట్లో అందరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తెలంగాణ స్టైల్ చేపల పులుసు. ఫ్రెష్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ కూడా ఒక్కొక్కటి అన్నీ వేసేయండి. మెల్లిగా వేయండి, లేకపోతే ఇరిగిపోతే మళ్ళీ ముక్కలు చినిగిపోతే మంచిగా రాదు, ముక్క టేస్ట్ ఉండదు. మెల్లి కలపండి స్పూన్తో, ముక్క చెదరకుండా. పీసెస్ వేసినాక కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఒక 10 minutes తర్వాత కూర రెడీ. అరే ఇంకో కర్రీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ లక్ష్మి.